ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఎంతో బాధపడుతూ ఉండి ఉంటారు కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఈ గురువుగారు మాకు ఎప్పటి నుంచో తెలుసండి. ఈ గురువుగారికి చూపించుకున్నాక మాకు ఒక సమస్య తొలగిపోయింది ఫ్రెండ్స్. గురువుగారు ఉన్నది ఉన్నట్లు చెప్తారు. ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి చిటికెలో పరిష్కారం చూపిస్తారండి గురువుగారు. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచే జరుగుతుందండి. ఈ వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, చూడగానే నా చేతిని తాకి ఈ సందేశాన్ని విను. నీ బాబా తండ్రి చెప్పే మాటలను ఆలకించు తల్లి. రేపు గురువారం పెద్ద శుభవార్త వింటావు అనైతే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి బాబాగారు చెప్పబోయే ఆ సందేశంలోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారు అంటే, తల్లి, నేను చెప్పే సందేశం ఏమిటి అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు విన్నాక నీకే బోధపడుతుంది తల్లి. నువ్వు కష్టపడి చేస్తున్నటువంటి పని కానీ, నీ మనసులో బాధపడుతున్న సమస్యలకి పరిష్కారం ఏదీ కూడా నీకు దొరకటం లేదు అని నీకు చాలా బాధగా ఉంది కదమ్మా. నీ యొక్క ప్రయోజనాల కోసం కూడా ఈ పనిని ఎంచుకోలేదు. నీ కుటుంబానికి సహాయంగా ఉండి నీ కుటుంబానికి ఎంతో కొంత మేలు తీసుకురావాలని నువ్వు ఒక మంచి పని ఎంచుకున్నావు. నువ్వు చేస్తున్నది మంచి పని, కానీ ఆ మంచి అన్నది ఎప్పుడూ కూడా మంచిగానే ఉంటుంది. చెడు ప్రచారం సమాజంలోకి వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళలేదు కదా. ఆలస్యం అయినా సరే మీకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటటువంటి అద్భుతమైన అవకాశం, సమయం త్వరలోనే రాబోతుంది తల్లి. ఆలస్యం అవుతుంది అని నువ్వు ఏమీ కూడా బాధపడవద్దు తల్లి. నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను. నువ్వు ప్రతిరోజు ఈ విషయం వలన దుఃఖిస్తూ ఉంటున్నావు కదా తల్లి. పెద్దగా నీ కన్నీరును వృధా చేస్తున్నావు. చూడు బిడ్డ, నీ విలువైన కన్నీరుని వృధా చేయవద్దు. కన్నీరు కార్చే పరిస్థితి ఇంక ఎప్పుడూ కూడా నీకు రానివ్వను తల్లి. ఏ పనికైనా సరే విజయం నీకు తోడవటానికి నేను సహాయపడతాను. నేను తోడుగా ఉంటాను అని నేను ప్రమాణం చేస్తున్నానమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా అపజయం పాలైపోతానేమోనని భయపడవద్దు. నేను ఉండగా నీకెందుకమ్మా భయం? నలుగురిలో నిన్ను ఉన్నతంగా నిలబెట్టేటటువంటి బాధ్యత నీ సాయి తండ్రిది. నువ్వు ఏ ప్రయోజనం కోసమైతే ఒక పనిని ఎంచుకున్నావో, ఒక పనిని మొదలుపెట్టావో, ఆ ప్రయోజనం నువ్వు అతి త్వరలోనే పొందుతావమ్మా. నువ్వు అనుకున్న విధంగానే నీ కుటుంబానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటావు. నీ యొక్క పట్టుదల, నీ కృషి చూసి నీ కుటుంబం నిన్ను తప్పకుండా అభినందిస్తుంది. పట్టు వదలకుండా నువ్వు ఇన్ని రోజులు విజయం కోసమే తపిస్తూ ఉన్నావు కాబట్టి ఆలస్యం అవుతూ ఉంటుంది. నీలో ఉన్న అసహనాన్ని బయటికి పంపించేసే తల్లి. సహనాన్ని ఎప్పుడూ కూడా నీ దగ్గరే విడిచిపెట్టకుండా ఉంచుకో అమ్మా. ఎప్పుడూ కూడా ధైర్యంతో ఉండు. అనుకున్నది సాధించలేనేమోనన్న భయంతో, బాధతో కన్నీటిని వృధా చేయవద్దు తల్లి. దేని మీద కూడా మనసు పెట్టలేకపోతున్నావు. దేనికైనా సమయం, సందర్భం ఉంటుంది కదమ్మా. ఏ సమయం నీకు ఇప్పుడు ఆరంభమవుతుందో నీకు కూడా బాగా అర్థమవుతుంది. అందువలన తల్లి, నువ్వు దిగులు పెట్టుకోవద్దు. నీ విజయాన్ని ఒక స్థాయిలో ఉంచబోతున్నాను. అది ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏవైతే కలలు కంటున్నావో అవన్నీ నీకు లభించేలా చేస్తున్నానమ్మా. కూడా అపనమ్మకంతో ఉండవద్దు. నా బిడ్డ దుఃఖిస్తే నా మనసు ఎంతో వేదన చెందుతుంది తల్లి. నువ్వు అనుకుంటున్న పనులన్నీ విజయవంతమై నీ మనసుకి, నీ కుటుంబానికి సంతోషాన్ని కలుగు చేస్తాయి. 1-2 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏదైతే నెరవేరాలి అని కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి ఆ శుభవార్త నీకు చేరాలి అంటే నువ్వు కూడా కాస్త ఎదురు చూడవలసిన అవసరం ఉంది కదమ్మా.
నువ్వు ఎన్నో కలలు కన్నావు కాబట్టి, నీ తండ్రి స్థానంలో నన్ను నిలబెట్టావు కాబట్టి, తప్పకుండా నీకు కలగవలసిన లాభాలన్నిటినీ కూడా నీకు అందేటటువంటి మార్గాన్ని నీకు ఏర్పాటు చేయబోతున్నానమ్మా. నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక గొప్ప శుభవార్త అందించబోతున్నాను తల్లి. నీకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు కూడా మెరుగుపడబోతున్నాయి. ఆ బాధలు తొలగించుకోవటానికి నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించి నీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చేందుకు మంచి ఫలితం నీకు దక్కబోతుంది తల్లి. కేవలం అందుకోసమే నీకు ఈ శుభవార్త తీసుకువచ్చానమ్మా. మీరు అనుభవిస్తున్న బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలాన్ని పొందుతారు. మొదటగా అయితే నీకున్నటువంటి రుణ బాధలన్నీ తొలగిస్తానమ్మా. ఎవరికైతే నువ్వు బాకీ పడి ఉన్నావో, తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతూ ఉన్నావో, నువ్వు నీ కుటుంబం ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తున్నారు కాబట్టి వారి సొమ్ము వారికి చెల్లించటానికి ఈ రోజు నుండి నీకు ధనం లభించబోతుంది తల్లి. కొద్ది రోజులలోనే నీకున్నటువంటి రుణభారం మొత్తం తొలగిపోతుంది. నీకున్నటువంటి రుణబాధలు తొలగిపోవటం వలన నీ మనసుకి చాలా ప్రశాంతత కలుగుతుంది కదా తల్లి. కాబట్టి నీ కోరికలన్నీ కూడా త్వరలో తీరబోతున్నాయి. నీ సమస్యలన్నీ కూడా నీ నుండి దూరం అవుతున్నాయి. నువ్వు కోరుకున్నట్లుగా నీ సమస్యలన్నీ దూరం అవటానికి అవసరమైన ధనాన్ని నువ్వు చేస్తున్న పనిలో సంపాదించటానికి ఒక గొప్ప వ్యక్తిని నేను పంపిస్తాను. ఖచ్చితంగా నువ్వు అతనితో కలిసి సహాయ సహకారాలు అందుకుంటావు తల్లి. మరి నువ్వు నాకు మాట ఇచ్చినట్టుగా అందులో కొంత భాగం పేదవారికి సహాయానికి ఉపయోగిస్తావు కదా తల్లి. చేస్తావు కదా తల్లి. నాకు నీపై చాలా నమ్మకం ఉందమ్మా. ఖచ్చితంగా నేను చెప్పేటటువంటి పనులన్నీ కూడా నువ్వు సక్రమంగా నెరవేరుస్తావు. నీపై నాకు ఆ నమ్మకం ఉందమ్మా. సంకల్పం ఉంటే విజయాన్ని అవలీలగా సాధించవచ్చు. నిరాశ నిస్పృహలు నీ విజయానికి అడ్డుగోడలుగా ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం ఎప్పటికీ కూడా నీ దరికి చేరనివద్దు తల్లి. అనుకున్న పనిలో త్వరగా ఫలితం రావాలి అంటే ప్రతి గురువారం కానీ, నీకు వీలైన గురువారం కానీ శనగలను నానబెట్టి ఆవుకు తినిపించు తల్లి. అలా నీకు వీలు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటే నీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అయితే నువ్వు ఇలా అడగవచ్చు, బాబా మేము ధనహీనులమైనంత మాత్రాన ఇంతగా మేము అవమానాలను అనుభవిస్తూ కనీసం మేము కోరుకునేటటువంటి చిన్న చిన్న ఆనందాలు అనుభవించలేని దౌర్భాగ్య స్థితిని మాకు ఎందుకు కల్పించావు బాబా? మాకు డబ్బు లేకపోవటమే ఇన్ని బాధలకు కారణమా అని నువ్వు ఎన్నోసార్లు నా ముందు బాధపడుతూ కన్నీరు కార్చావు. నీకు ఒక చిన్న విషయం చెప్పాలి తల్లి. భగవంతుడు ఎప్పుడూ కూడా పేదవారి దగ్గరే ఉంటాడు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమస్యలు, వారు పడుతున్నటువంటి బాధలు స్వయంగా ఆయన చూస్తూ వారికి కావలసిన సౌకర్యం ఏదో విధంగా ఏర్పరిచేలా తోడుగా అండగా ధైర్యంగా ఉంటాడు. నీ మనసులో ఎల్లప్పుడూ నేను నిన్ను కాపాడుతున్నానని, కాపాడుతాను అని నీ మనసులో ఉన్నప్పుడు నీ చేతిని ఎలా వదిలిపెడతాను తల్లి? సదా నీతోనే ఉంటూ నీకున్నటువంటి ప్రతి సమస్య కూడా నా సమస్యగా స్వీకరించి నీ భారాన్ని నాపై మోపి నువ్వు సుస్థిరంగా సంతోషంగా ఉండటం నేర్చుకో. నీ సమస్యలన్నీ తొలగేందుకు గొప్ప పరిష్కారం నీ సాయి నీ ముందు ఉంచుతాడు. సంతోషంగా ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు కూడా నీ బాబా ధైర్యం చెప్పే మాటలను అందిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా బాబా మీకోసమే ఈ సందేశాలు పంపిస్తూ ఉంటాడు అని మీరు గుర్తుంచుకుంటే చాలు. ఈ సందేశం అనేది మీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఇక దేని గురించి కూడా బాధపడవలసిన అవసరమే లేదు. నీ సమస్యకి పరిష్కారం దొరకలేదు అని నువ్వు ఏమీ చింతించవలసిన అవసరం లేదమ్మా. నీకు జరిగినటువంటి దానికి నిన్ను బాధ పెడుతున్న వారు ప్రతి దాంట్లో ఎదురుపడుతూ నిన్ను అవమానించేవారు, నిన్ను హేళన చేసేవారు అందరూ కూడా నీకు రాబోయేటటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరు. ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పోరాటంలో ఏమాత్రం లాభాలు పొందలేరు. నిన్ను అవమానిస్తూ ఉండవచ్చు, ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు. నువ్వు శాంతంగా ఉండు. వారు చేసేటటువంటి ప్రతి పని తెలిసినా కూడా బయటపడకుండా ఉండు తల్లి. ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ హాని కలగవచ్చు. కాబట్టి వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో నువ్వు కూడా అంతే తెలివిగా నడుచుకో తల్లి. ఎత్తుకి పై ఎత్తుగా వాటి నుండి బయటపడేలా ఉండాలి. వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుందమ్మా. వారి నుండి నువ్వే కాపాడాలి బాబా. ఒంటరిగా మాత్రం నన్ను విడిచిపెట్టకు అని అడుగుతున్నావు కదా తల్లి. నువ్వే నన్ను గమనించటం లేదమ్మా.
నన్ను కాపాడు తండ్రి అని నువ్వు నన్ను అడగాల చెప్పు తల్లి. బిడ్డలు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా? ఒంటరిగా విడిచిపెట్టకు అని అడుగుతున్నావు కదమ్మా. నిన్ను ఒంటరిగా ఎలా విడిచిపెడతాను? నీ గురించి నువ్వు, నీ కుటుంబ సభ్యులు కానీ, నిన్ను ఇష్టపడేవాళ్ళు కానీ ఒక్క క్షణమైనా నిన్ను మర్చిపోవచ్చేమో కానీ తండ్రి మాత్రం ఎప్పుడూ కూడా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదమ్మా. ఎప్పుడూ గుర్తుపెట్టుకో తల్లి, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కాదు. భగవంతుని మార్గము అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. చేసేవాడు చేయించేవాడు అన్నీ ఆ దైవమే తల్లి. ఆయన దయ ఉంటే దుర్లభమైన కార్యాలు కూడా సులభసాధ్యమవుతాయి. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకి దారి చూపెదరు. అర్థమైంది కదా తల్లి. దేని గురించి ఆలోచించకుండా, చింతించకుండా భగవంతుడి మీద నమ్మకంతో నీ జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా గడుపు తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.